యాక్చువల్లీ పౌర్ణమి లేని వాళ్ళు తలస్నానం చేయకూడదు, ఇల్లు వత్తకూడదని కొన్ని మాటలు అయితే అంటారండి. ఏమో నాకైతే తెలియదు, మా అమ్మగారు కూడా అనేవారు అనమాట. కానీ కార్తీక మాసం మొత్తం చేసుకున్న వాళ్ళు అయితే ఆ రోజు పౌర్ణమి అయితే మనం ఇంట్లో చెయ్యం కాబట్టి ప్రాబ్లం లేదు. గుడికి వెళ్ళి కథ వినండి, ప్రాబ్లం లేదు. గుడికి వెళ్ళి కాకపోతే హస్బెండ్ వైఫ్ అంటే పెళ్లి అయిపోయిన ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా హస్బెండ్ వైఫ్ కలిసి వెళ్ళి 365 ఒత్తు వెలిగించండి. మర్చిపోకుండా ఇద్దరు కలిసి మంచిగా పూజ చేసుకొని 365 ఒత్తు వెలిగించండి. వీలైతే మీకు తగినంత దానం ఎవరికైనా చేసుకోవాలంటే చేసుకోండి, అది ప్రాబ్లం కాదు. మనకి వీలైతే మనకి తగినంత దానం ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మేమైతే మా పౌర్ణమి విధానం అయితే ఈ రోజు అంటే రేపు పౌర్ణమి రోజు అయితే మాత్రం ఇంట్లో పూజ చేసుకుంటాం. మరునాడు అంటే సాటర్డే మార్నింగ్ గుడికి వెళ్ళి దానాలు నెక్స్ట్ దీపాలు అన్ని పెట్టుకుంటాం అనమాట. అది మా పూజ విధానం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది. మాకైతే కార్తీక పౌర్ణమికి అయితే పెసర బూర్లు అనమాట. రేపు ఈవినింగ్ పూజ విధానం అంతా మా ఇంట్లో ఎలా జరుపుకున్నది అనేది రేపు ఈవినింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. మీ వైజాగ్ పిల్ల.